రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. రాజకీయాలను వదిలేస్తాను కానీ ఏ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు రాజాసింగ్. అయితే పార్టీలో తనను వేధించే వారిని కూడా వదిలిపెట్టారని హెచ్చరించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినా 14 నెలలు దూరంగా ఉన్నానని గుర్తు చేశారు. తనకు బీజేపీ తప్ప వేరే పార్టీలో వెళ్లే ఉద్దేశం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అందుకే కొంతమంది తనతో ఆటలాడుతున్నారంటూ విమర్శించారు. వాళ్ళకి తెలుసు కనుకనే వేరే పార్టీలోకి వెళ్ళనన్నారు రాజాసింగ్. ప్రధాని మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చూసే బీజేపీలో ఉన్నానని చెప్పిన రాజాసింగ్ వారు ఇరువురు లేకపోతే ఎప్పుడో తన పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయేవానని గోసమాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీని స్పష్టం చేశారు. రాజకీయాలను వదిలేస్తాను కానీ ఏ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు రాజాసింగ్. అయితే పార్టీలో తనను వేధించే వారిని కూడా వదిలిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. ఇక రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, తాజాగా గోషమాల్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో తనను కొందరు వేధిస్తున్నారని, అయినప్పటికీ తనను పార్టీ విడిచి వెళ్లేలా చేసే ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటిది కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై వరుసగా చేస్తున్నటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీ మారుతారా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న, అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పలు పార్టీలు కావచ్చు, ఆ పార్టీలను ఇక్కడ తీసుకువస్తారా, లేదంటే కొత్త పార్టీ ఏమైనా పెడతారా అనేటటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీని వీడడం లేదు, తనకు బీజేపీతోనే అనుబంధం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను అవసరమైతే రాజకీయాలలో నుంచి నిష్క్రమిస్తాను తప్ప, ఒకవేళ రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటాను తప్ప వేరే ఇతర ఏ పార్టీలోనూ చేరను అనేది కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన ఈ యొక్క బీజేపీని వీడుతున్నారు అనేటటువంటి వార్తలను పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తనకు మొదట రాజకీయ అవకాశం ఇచ్చింది టీడీపీ, ఆ తర్వాత తనకు చివరి పార్టీ కూడా బీజేపీ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా అవసరమైతే నేను రాజకీయాల నుంచి విరమిస్తాను కానీ వేరే ఇతర ఏ పార్టీలోనూ చేరబోను అనేటటువంటి స్పష్టత అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సొంత పార్టీలో తనను కొందరు వేధిస్తున్నారని, అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో తాను వదిలిపెట్టను అనేటటువంటి వార్నింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన పార్టీలో గత కొంతకాలంగా కొంత వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయడం నేపథ్యంలో కూడా ఆయనను పార్టీ 14 నెలలు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో పార్టీ సస్పెండ్ ఎత్తివేస్తూ కూడా మరోసారి టికెట్ కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతర ఏ పార్టీలో తాను చేరబోను అంటూ కూడా ఆయన స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీలోని కొందరు నేతలు తనను పరిహట్టుకొని తనతో ఆడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటినీ చూస్తూ నేను ఊరుకోను అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రధానంగా ఆయన బీజేపీలో ఎందుకు కొనసాగుతున్నాను అనేది దానికి కూడా ఆయన స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వం, అలాగే అమిత్ షా, అటు యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వాలను చూసి నేను బీజేపీలో కొనసాగుతున్నాను తప్ప లేకపోతే ఎప్పుడో పార్టీని విడిచి వెళ్లిపోతే వాడినే అనేటటువంటి కామెంట్స్, సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా బీజేపీలో లుకలుకలు బయటపడతా ఉన్నాయి. రాజకీయంగా అటు మొదటి నుంచి బీజేపీలో ఎమ్మెల్యేగా 3 సార్లు కొనసాగుతా ఉన్నారు. ఆ తర్వాత అయినప్పటికీ ఆయనకు బీజేపీ శాసనసభ ఎల్పీ స్థానం దక్కలేదు. ఆ అనంతరం కూడా కొంతమంది నాయకులు కొద్ది కులాలకే బీజేపీలో పెద్దపీట వేస్తున్నారు అనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా కిషన్ రెడ్డిని పరోక్షంగా ఉద్దేశిస్తూ కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్నిటినీ అటు అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ కూడా రాష్ట్ర నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదు. అయితే తాజాగా ఆయన పైన వస్తున్నటువంటి
వార్తలు పార్టీ వీడుతున్నారు లేదంటే కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ సంబంధించి ఆయన స్పష్టత ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలని అవసరమైతే విరమించుకుంటాను తప్ప ఇతర ఏ పార్టీలో చేరబోను అనేటటువంటి స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.